గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. భగీరథ ప్రయత్నం గురించి తెలుసుకుందాం. ఈ భూమిని, భూమిపై నివసించే ప్రజల్ని తరింపజేయడానికి ఆ మహాశివుడు నదుల్ని, అక్కడక్కడ తన క్షేత్రాలని సృష్టించాడు. కొన్ని క్షేత్రాలు స్వయంభువాలు, మరికొన్ని క్షేత్రాలు ఋష్యానుష్ఠితాలు, ఇంకొన్ని దేవతా వందితాలు. నదీ సముద్ర తీరాల్లో అనేక క్షేత్రాలు ఉన్నాయి. గంగా తీరాన కాశీ మొదలైన క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. నర్మదా నదీ తీరంలో స్నానం చేసి దానాలు ఇస్తే విష్ణులోకం సిద్ధిస్తుంది. సోణభద్ర నది స్నానం చేసి అక్కడే ఉండి ఒకరోజు ఉపవాసం ఉంటే వారికి వినాయక పదం లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన పుణ్యప్రదమైన గోదావరి, ఆ నదీ స్మరణ చాలు అన్ని పాపాలు తొలగిపోతాయి. కాశీ క్షేత్రం వలన గంగకు పేరు వచ్చింది. గోదావరి నది వలన ఇక్కడ క్షేత్రాలకు పేరు వచ్చింది. ఒక్క గోదావరి స్నానం 100 సంధ్యావందనాలు పెట్టనమాట. 100 గోదావరి స్నానాలు యోగాభ్యాసానికి తొలిమెట్టు. నిత్య గౌతమి స్నానం కానీ, పర్వదినాలలో గౌతమి స్నానం కానీ ఇచ్చే పుణ్యం అంతా ఎంత అని చెప్పలేం. బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరం చేసిన వారికి శివలోకం తప్పదని చెప్పాడు శివుడు. ఎవరు శివభక్తుడో, ఎవరు శివలోకానికి పోవాలని అనుకుంటాడో ఆ శైవుడు గోదావరి స్నానం చేయాలి. శివలోకాన్ని ప్రసాదించే మహత్తు గోదావరికి ఉంది. ఇక కృష్ణానది విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుంది. తుంగభద్రను ఆరాధించిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. ఎవరైతే పుణ్యం వలన బ్రహ్మలోకం చేరి అక్కడ తిరిగి భూమి మీద పుట్టవలసి వస్తే వారంతా ఖచ్చితంగా సువర్ణముఖి నదీ తీరాన్నే జన్మిస్తారని అంటారు పెద్దలు. కనుక అటువంటి దివ్య నదీనద తీర్థస్థ క్షేత్రాలు ముముక్షులకు సదా నివాసయోగ్యాలు. ఇలా మనకి గంగని భూమికి తీసుకొచ్చినటువంటి ఆ భగీరథ ప్రయత్నం గురించి తెలుసుకుందాం. పూర్వం భూలోకంలో అయోధ్యని సగరుడు పరిపాలిస్తున్నటువంటి సమయం అన్నమాట. సగరుడికి 2 భార్యలు, కేసిని, సుమతి. కేసిని వల్ల అసమంజనుడు అనే కొడుకు, సుమతి వల్ల 60,000 మంది కొడుకులు కలిగారు. పేరుకి తగినట్లుగా అసమంజనుడు దుర్మార్గుడు. అతన్ని సగరుడు రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. మిగిలిన 60,000 మంది కొడుకులు కూడా అతనికి ఏమీ తీసిపోరు. ఓసారి సగరుడు 7 అశ్వమేధ యాగాలు తలపెట్టి గుర్రాన్ని విడిచి దాని వెంట తన 60,000 మంది పుత్రుల్ని పంపిస్తాడు. గుర్రం వెళ్ళి సముద్రంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఇంద్రుడు చెప్పగా వాయువు ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి రసాతలంలో కపిల మహాముని ఆశ్రమం దగ్గర కట్టేశాడు. ఎంత వెదిగినా గుర్రం కనబడక సగరపుత్రులు రాజ్యానికి తిరిగి వెళ్ళి తండ్రితో చెప్తారు. గుర్రాన్ని తీసుకొస్తే తప్ప ఇంటికి రావడానికి వీల్లేదని సగరుడు కోపించాడు. సగరపుత్రులు తిరిగి వెళ్ళి సముద్రాన్ని తవ్వి రసాతలంలోకి వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టి ఉన్న గుర్రాన్ని చూస్తారు. కపిలుడే అశ్వాన్ని దొంగిలించాడు అనుకుని ఆయనని దూషిస్తారు. ఆ ముని కోపంతో కనులు తెరవగా ఆ కోపాగ్నికి వాళ్ళు భస్మైపోతారు. ఇక్కడ అయోధ్యలో సగరుడు తన పెద్ద కొడుకు అసమంజుని కుమారుడైన అంశుమంతునికి రాజ్యం అప్పగిస్తాడనమాట. అంశుమంతుని కుమారుడే భగీరథుడు. అతడు తన పెదతండ్రులు కపిలుని కోపాగ్నికి బూడిదయ్యారని తెలుసుకుని బాధపడతాడు. వారు భస్మమైన చోట దివ్య గంగాజలాన్ని ప్రవహింపచేస్తే వారికి పుణ్యగతులు కలుగుతాయని తెలుసుకుని భగీరథుడు గంగను గురించి తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి తీరుస్తాను, కానీ నేను కిందకి ప్రవహిస్తున్నప్పుడు
నా దూకుడిని భరించగల శక్తి శివునికే ఉంది కనుక ఆ శివుడు భరిస్తాడేమో అడగమని గంగ సూచిస్తుంది. అప్పుడు భగీరథుడు శివుని గురించి తపస్సు చేస్తాడు. శివుడు గంగను భరించడానికి ఒప్పుకుంటాడు. ఆ విధంగా గంగ భూమికి దిగొచ్చింది. అంతటితో ఆటంకాలు తొలగలేదు. భగీరథుని వెంట వస్తున్నటువంటి గంగ దారిలో జహ్నువు అనే ముని తపస్సు చేసుకుంటున్న ఆశ్రమ ప్రాంతాన్ని ముంచెత్తేసింది. ఆ మునికి కోపం వచ్చి గంగను తాగేస్తాడు. అప్పుడు భగీరథుడు ఆ మునిని ప్రార్థించగా అతడు కరుణించి తన చెవుల నుండి గంగను విడిచిపెడతాడు. భగీరథుని ప్రయత్నం వల్ల భూమికి దిగింది. చివరకు సగరపుత్రుల భస్మం మీదుగా గంగ ప్రవహించగా వారికి ఉత్తమ గతులు కలిగాయి. మొత్తానికి భగీరథ ప్రయత్నం ఇలా ఫలించిందనమాట. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేసేందుకే చేసే ప్రయత్నాలని భగీరథ ప్రయత్నాలు అంటారు. అందుకనే ఎంత కష్టమైన పని అయినా సరే సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటే తప్పనిసరిగా భగీరథుని ప్రయత్నంలాగానే మన ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. భగీరథుడు గంగ భువికి రాగానే ఆమెను ఈ విధంగా ప్రార్థించాడు. బ్రహ్మాండాన్ని భేదించుచు శివుని జటాజూటాన్ని ప్రకాశింపచేయుచు స్వర్గము నుండి పడుతున్నదైన మేరు పర్వతపు చర్య నుండి జారుతున్న ఆ గంగా తల్లికి నమస్కారం. పవిత్రమైన గంగా మమ్ము పవిత్రం చేయము. ఈ గంగా నది ప్రారంభమున బ్రహ్మదేవుని సృష్టి యందు ఏర్పడిన జలముగాను, పిమ్మట విష్ణుదేవుని పవిత్రమైన పాదోదకంగాను, తరువాత శివుని జటాజూట మణిగాను, తరువాత జహ్ను మహర్షి కన్యకగాను, తరువాత పాపాలు పారద్రోలే భగీరథీదేవిగాను కనబడుతుంది. మనోహరమైన గంగానది హిమత్ పర్వతం నుండి అవతరించి తన నీటి యందు స్నానమాడు వారిని తరింపచేయుచు, సముద్రమును విహరించుచు, సంసార భయమును దూరం చేయుచు, శేష సర్పమును అనుస్కరించుచు శివుని శిరోభూషణమై కాశీ ప్రాంతమున విహరిస్తుంది. అమ్మ గంగమ్మ తల్లి, నీ తరంగం చూడబడే నేని వానికి దుఃఖం ఎక్కడిది తల్లి? నీ యందు శరీరము పడిన మనుజులకు ఇంద్ర పదవి కూడా లభిస్తుంది. ముల్లోకములకు సారమైన దాన, సమస్త దేవతా స్త్రీలచే క్షాళితమైన నీరు గలదాన, పరబ్రహ్మ స్వరూపిణి, విష్ణుపాదాలను క్షాళనం చేసిన దాన, స్వర్గమునకు మార్గమైన దానవి గంగానది, బ్రహ్మహత్య మొదలగు పాతకాలని పోగొట్టేదానివి గంగమ్మ తల్లి, అనుగ్రహింపుము. ఓ తల్లి, శంభుని సాంగత్యంతో ఉప్పు జాహ్నవి, నీ తీరమునందు శరీర అవసాన సమయమునందు శిరస్సున దోసిలొగ్గి శ్రీమన్నారాయణ పాదపద్మాలను ఆనందంతో స్మరించుచున్న నాకు ప్రాణప్రయాణ కాలమున ఎడతెగని హరిహార భేదరూపముకు భక్తి స్థిరమై ఉండేట్లుగా అనుగ్రహించుము తల్లి అని శ్రీమద్ భగవత్ శంకరాచార్యకృత గంగాష్టకాన్ని భగీరథుడు ప్రార్థించి గంగమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.